అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు మరియు పెండింగ్ బిల్లులు చెల్లింపుల ప్రస్తుత బిల్లుల ప్రాసెసింగ్ స్టేటస్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే ముందుగా జీతాలకు సంబంధించి వివరాలైతే తెలుసుకుందాము. సో, జీతాల బిల్లులు సమర్పించాలంటే అంటే జీతాల బిల్లులు డీడీఓ గారు అప్‌లోడ్ చేస్తారు కదా! సో, ఈ ప్రాసెస్ జరగాలి అనంటే ముందుగా రెగ్యులర్ పేరోల్ అనేది ఎనేబుల్ కావాల్సి ఉంటుందన్నమాట. సో, రెగ్యులర్ పేరోల్ అనేది ఎవ్రీ మంత్ మనకి ఒక డేట్ అయితే నిర్ణీత సమయం అయితే ఉందన్నమాట. సో, ఆ సమయం మనం చూసుకున్నట్లయితే ఈ జూన్ నెలకు సంబంధించి రెగ్యులర్ జీతాల బిల్లులు ప్రాసెస్ చేయడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య అయితే అందుబాటులో ఉంటుంది. సో, డీడీఓలకు సూచన అండి. సో, డీడీఓలందరూ గూడా ఈ యొక్క విషయాన్ని గమనించి తమ పరిధిలోని ఉద్యోగుల జీతాల బిల్లులను సిద్ధం చేసుకొని, ఈ మేరకు నిర్ణీత గడువులోగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవలసిందిగా అయితే తెలియచేయడమైనది. సకాలంలో బిల్లులు సమర్పిస్తేనే జీతాల చెల్లింపు ప్రక్రియ అనేది సజావుగా సాగుతుందనమాట. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్ యొక్క పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే, నూతన షెడ్యూల్ అయితే విడుదల అయిందనమాట. పెండింగ్ బిల్స్ సమర్పించడానికి. ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ వారి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మెసేజ్ గాని మనం చూసుకున్నట్లయితే, ఫైనాన్స్ మేనేజ్మెంట్ షెడ్యూల్ ఫర్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ బిల్ అండర్ వేరియస్ ప్రోగ్రామ్స్ అండ్ షెడ్యూల్స్ టు ట్రెజరీస్ అండ్ పీఏఓ ఆఫీస్ ఇన్ ద స్టేట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అని చెప్పేసి, ఇది మనకు జీఓఎంఎస్ నంబర్ 1512గా అయితే రావటం జరిగిందనమాట. అంటే ఈ యొక్క జీవో ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయమైనటువంటి డీడీఓలు, ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్‌నైతే నిర్ధారించింది. ఈ నూతన విధానం ప్రకారంగా వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. సో, మరి దీని పూర్తి వివరాలు ఈ విధంగా అయితే ఇవ్వబడ్డాయి. మొదటిది ప్రాధాన్యత కలిగిన బిల్లులు. నెలలో ఎప్పుడైనా గూడా ఈ ప్రాధాన్యత కలిగినటువంటి బిల్స్‌ని అప్‌లోడ్ చేయవచ్చనమాట. అవి ఈ కేటగరీ కిందకి వచ్చే బిల్స్ ఏమిటంటే అత్యంత ప్రాముఖ్యమైనవి మరియు అత్యవసరం కలిగినవి అన్నమాట. సో, వీటికి సంబంధించి ఎటువంటి కాలపరిమితి అనేది ఉండదు. నెలలో ఏ రోజైనా సరే వీటినైతే సబ్మిట్ చేయవచ్చు. ఇకపోతే ఈ కేటగరీ కిందకి వచ్చేటటువంటి బిల్స్ ఏమేమంటే రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి రాజ్ భవన్ గాని, హైకోర్టుకి సంబంధించి బిల్స్ నెలలో ఎప్పుడైనా గూడా సబ్మిట్ చేయవచ్చు. అలాగే న్యాయపరమైన చెల్లింపులు, కోర్టు చెల్లింపుల ద్వారా చెల్లించాల్సిన మొత్తాలు, ప్రభుత్వ న్యాయబద్ధమైన ఖర్చులు, అలాగే ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలు, తీసుకున్న అప్పులు, వార్షిక చెల్లింపులు మరియు వడ్డీ చెల్లింపులు ఇటువంటి వాటికి సంబంధించినవి. అలాగే అత్యవసర నిధులు, ఎన్నికల నిర్వహణ ఖర్చులు, అలాగే పరీక్షల కోసం, ప్రభుత్వ ఎగ్జామ్స్ కోసం అలాగే ప్రోటోకాల్‌కి సంబంధించిన ఖర్చులు. ఇక ఆపత్కాల చెల్లింపులు కూడా నెలలో ఎప్పుడైనా గూడా బిల్స్ అయితే సబ్మిట్ చేయవచ్చు. అవేంటంటే ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు చెల్లించే అంత్యక్రియల ఖర్చులు, అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల సహాయక చెల్లింపులు, ఏసీ బిల్స్, ఉద్యోగుల యొక్క మెడికల్ అడ్వాన్స్ బిల్స్. ఇక నూతన పెన్షన్‌కి సంబంధించి కూడా బిల్స్ ఎప్పుడైనా గూడా నెలలో సబ్మిట్ చేయవచ్చనమాట. అంటే ఎట్లా అంటే కొత్తగా పదవీ విరమణ పొందిన వారికి ఈ చెల్లించే మొదటి పెన్షను, ఇటువంటి బిల్స్ గూడా నెలలో ఎప్పుడైనా సబ్మిట్ చేయవచ్చు అన్నమాట. ఇకపోతే రెండో కేటగరీ కింద బకాయిలు మరియు ప్రత్యేక చెల్లింపులు. అంటే ఇవి నెలలో 6 తేదీ నుంచి 10 తేదీ వరకు అంటే 5 రోజులు మాత్రమే సమర్పించాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క స్లాట్ ప్రధానంగా పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు మరియు ప్రత్యేక వేతనాల కోసం కేటాయించబడింది. సో, ఈ కేటగరీ కిందకి వచ్చేటటువంటి బిల్స్ ఏవని అని చూసుకున్నట్లయితే సప్లిమెంటరీ జీతాలు బిల్లుస్ ఇవి ఏవైనా కారణాల వల్ల రెగ్యులర్ ఉద్యోగుల జీతంతో పాటు అదనంగా చెల్లించాల్సి వస్తే గనక అంటే ఒకవేళ రెగ్యులర్ బిల్లు, జీతాల బిల్లు ఏమైనా మిస్ అయితే వాటిని సప్లిమెంటరీ బిల్ కింద 6 తేదీ నుంచి 10 తేదీ లోపల సబ్మిట్ చేపించుకుంటే ఆ బిల్ మళ్ళీ జమ అవుతుందన్నమాట. సో, రెగ్యులర్ జీతాలతో పాటుగా అదనంగా చెల్లించాల్సిన బిల్స్ అలాగే అన్ని రకాల బకాయిలు అంటే డీఏ అరియర్స్ అయితేనేమి, పీఆర్సీ అరియర్స్ అయితేనేమి
వ్యక్తిగత బకాయిలైతేనేమి ఈ సమయంలోనే బిల్స్ అయితే పెట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గౌరవ వేతనం మరియు వేజెస్, హనోరియం మరియు వేజెస్ అన్నమాట. అంటే ప్రత్యేక సెలవులకు అందించేటటువంటి గౌరవ వేతనాలైతేనేమి, దినసరి వేతనాలైతేనేమి ఇవి అలాగే ఆహ్, కొన్ని కొన్ని చోట్ల కొన్ని పనులకి ప్రత్యేక గౌరవ వేతనాలైతే ఇస్తారు కదా ఫ్రెండ్స్. వాటికి సంబంధించి బిల్స్ నెలలో 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు. తర్వాత సంక్షేమ పథకాలు. అన్ని సంక్షేమ శాఖల ద్వారా అందించే స్కాలర్‌షిప్‌లు, స్టే ఫండ్స్ మరియు పీడీ అకౌంట్స్ ద్వారా చెల్లించే జీతాలు ఇవన్నీ గూడా నెలలో 6వ తేదీ నుంచి సమర్పించుకోవచ్చు 10వ తేదీ వరకు. తర్వాత నెలలో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉద్యోగుల వ్యక్తిగత క్లెయిమ్స్ అయితే బిల్స్ అప్‌లోడ్ చేసేదానికి ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది. సో, ఈ స్లాట్ పూర్తిగా ఉద్యోగుల వ్యక్తిగత పొదుపు, రుణాలు మరియు ఇతర బడ్జెట్ సంబంధిత బిల్లుల కోసమైతే నిర్దేశించబడింది. సో, ముఖ్యంగా బడ్జెట్ సంబంధిత బిల్స్ అంటే జీతాలు కాకుండా ఆహ్, బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన బిల్స్ అన్నమాట ఇవి. తర్వాత ఉద్యోగుల యొక్క పొదుపు మరియు రుణాలు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ క్లెయిమ్స్ అలాగే ఉద్యోగులు తీసుకునే లోన్స్ మరియు అడ్వాన్స్ ఈ బిల్స్ కూడా నెలలో ఆహ్, ఈ మేరకు 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సబ్మిట్ చేయవచ్చు. ఇక ఇతర పీడీ అకౌంట్ చెల్లింపులు, జీతాల మినహా పర్సనల్ డిపాజిట్ అలాగే అకౌంట్ నుండి చేసే ఇతర చెల్లింపులు గూడా ఈ సమయంలో, ఈ సమయంలో అయితే బిల్స్ అప్‌లోడ్ చేయవచ్చు. ఇక తర్వాత నాలుగవది జీతాలు మరియు పెన్షన్ ఇతర రెగ్యులర్ చెల్లింపులు. ఇది చాలా పెద్ద కేటగరీ అండి. సో, ఇది 16వ తేదీ నుంచి నెలలో 25వ తేదీ వరకు ఉంటుంది. సో, ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగరీ అనైతే చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్స్ మరియు లబ్ధిదారులకు సంబంధించి చెల్లింపులన్నీ కూడా ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయన్నమాట. ఇకపోతే రెగ్యులర్ పెన్షన్ మరియు జీతాలు. సో, రెగ్యులర్ ఉద్యోగుల యొక్క జీతాలు, మన రెగ్యులర్ జీతాలు అలాగే పదవి విరమణ పొందిన వారికి వచ్చేటటువంటి పెన్షన్స్ ఈ నెలలో 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సబ్మిట్ చేయొచ్చు. సో, ప్రెజెంట్ ఇదే నడుస్తోందనమాట. ఉద్యోగుల పథకాలకు సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగుల బీమా అయినటువంటి జీఐఎస్ అలాగే కుటుంబ సంక్షేమ నిధి ఎఫ్‌బీఎఫ్ సంబంధించి ఈ టైంలో అయితే బిల్స్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే సిబ్బంది చెల్లింపులు, వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సిబ్బంది అలాగే వృత్తి నిపుణులు, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు కూడా ఈ టైంలోనే సబ్మిట్ చేయవచ్చు. తర్వాత గౌరవ వేతనాలు, హోమ్ గార్డ్స్, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఏల వేతనాలు కూడా ఈ సమయంలోనే సబ్మిట్ చేయవచ్చు. సంక్షేమ చెల్లింపులు, సామాజిక భద్రత పెన్షన్స్ అంటే వృద్ధాప్య పెన్షన్స్, వితంతు పెన్షన్స్, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్స్, అలాగే రేషన్ సంబంధించి బిల్స్ పెట్టవచ్చు. బియ్యంకి సంబంధించి. అలాగే విద్యుత్ వంటి సబ్సిడీలు కూడా ఈ టైంలోనే అంటే విద్యుత్తు కొంతమందికి ఫ్రీగా వస్తుంది కదా ఫ్రెండ్స్ అది. ఇకపోతే ఇతర బిల్స్ పైన పేర్కొన్న కేటగిరీలోకి రాని మిగిలిన అన్ని రకాల బిల్స్ కూడా ఈ టైంలో అయితే సబ్మిట్ చేయవచ్చనమాట. ఇక అన్ని స్థాయిల అధికారులకు జారీ చేసిన ముఖ్యమైన సూచనలైతే మనం చూద్దాం. సో, ముఖ్యంగా ఈ యొక్క జీవో విడుదల చేసిన తర్వాత కొన్ని సూచనలు జారీ అయ్యాయి. జీవోలో ఉన్నటువంటి సూచనలేంటంటే పౌర సేవల చార్టర్డ్. సో, ఈ యొక్క కొత్త షెడ్యూల్ ప్రకారంగా సీనియర్స్ ఆహ్, చార్టర్డ్ సవరించబడింది. కాబట్టి ఒకవేళ మనము చెల్లించవలసిన తేదీన అంటే చివరి తేదీ ఒకవేళ పదో తేదీ సెలవు దినం అనుకోండి. అలాంటప్పుడు సప్లిమెంటరీ బిల్స్ 11వ తేదీ సమర్పించవచ్చనమాట. సో, సమర్పించాల్సిన చివరి రోజు గనుక సెలవు దినం అయితే ఆ తర్వాత వచ్చేటటువంటి పని దినాన సమర్పించవచ్చు. ఇకపోతే మూడోది డీడీఓల బాధ్యత. సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు ఈ షెడ్యూల్‌ను ఖచ్చితంగా అయితే పాటించవలసి ఉంటుందండి. సో, ఇది అధికారుల యొక్క బాధ్యత. ట్రెజరీ డైరెక్టర్, డీటీఏ, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, పీఏఓ తమ కింది స్థాయి అధికారులకు బిల్లులను నిర్దేశిత సమయంలో పాస్ చేయడానికి అంతర్గత మార్గదర్శకాలనైతే జారీ చేయాలి. అలాగే ఈ షెడ్యూల్‌ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. అంటే ఈ షెడ్యూల్ వివరాలన్నీ గూడా ప్రభుత్వ కార్యాలయాలైనటువంటి కలెక్టరేటు, అలాగే తహసీల్దార్, మండల అభివృద్ధి కార్యాలయాలు ఇటువంటి చోట నోటీస్ బోర్డ్‌లో గూడా డిస్‌ప్లే చేయాల్సి అయితే ఉన్నట్టుగా మనకి జీవోలో మెన్షన్ చేశారు. ఇక సీఎఫ్ఎంఎస్ ఫిల్టర్, ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఈ షెడ్యూల్‌కు అనుగుణంగా సీఎఫ్ఎంఎస్‌లో సిస్టమాటిక్ ఫిల్టర్‌లను గూడా అమలు చేయాలి. ఇకపోతే
ఏడవది అత్యంత కీలకమైన షరతనమాట. ఈ షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులు జరగడం అనేది రాష్ట్ర ఆర్థిక వనరుల లభ్యత. అంటే ఖచ్చితంగా చెల్లింపులు చేస్తాం అని అయితే కాదు. ఈ టైంలో బిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్ కాకపోతే రాష్ట్ర ఆర్థిక వనరుల లభ్యత అంటే నిధుల లభ్యతను బట్టి మాత్రమే ఏ ఏ బిల్లులు జమ కావాలి అనేది ఉంటుందనమాట. సో, బిల్ పెట్టగానే జమ కాదు. సో, బిల్ పెడితే దాని ప్రాసెస్ మనకు తెలిసిందే. ఆహ్, అది ఎస్‌టిఓ గారి అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉంటుంది. ఆర్థిక వనరులు లేకపోతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉంటుంది. సో, కాబట్టి ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో ఉంటేనే చెల్లింపులైతే జరుగుతాయి. ఇక ఎనిమిదోది ఖచ్చితమైన అమలు. సంబంధిత అధికారులందరూ కూడా ఈ షెడ్యూల్‌ను కఠినంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్స్ సో, ఇది బిల్స్‌కి సంబంధించండి. జీతాలైనా పెండింగ్ బిల్స్ అయినా గూడా వీటికి సంబంధించి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు తరచుగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం ఇది. ఏంటంటే పెన్షన్ బిల్లులు సబ్ ట్రెజరీ అధికారులకు సమర్పించిన తర్వాత ఏ ఏ దశల్లో వెళ్తాయి? వాటి వివరాలు ఏంటి? ఎప్పుడు జమ అవుతాయనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రీన్ ఛానెల్ అంటే ఏమిటి? వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి? బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అంటే ఏమిటి? ఈక్యూబర్ అంటే ఏమిటి? ఈ పదాలు అర్థం కావటం లేదని జెప్పేసి గూడా మనం కొంతమంది పెన్షనర్స్ అయితే ఇప్పటికి అడుగుతూ ఉన్నారనమాట. సో, వారి కోసమండి. తెలిసిన వారి కోసం కాదు. సో, ఈ పెన్షన్ బిల్లుల ప్రాసెస్ ఎలా జరుగుతుందని ముందుగా తెలుసుకుందాము. ఫస్ట్ బిల్లు సబ్మిట్ చేయాలి. సో, ఇప్పుడు మనము చెప్పుకున్న నిర్దిష్ట తేదీలలో ఏ బిల్లును ఏ తేదీలో సమర్పించాలనేది మనం ఇదివరకే తెలుసుకున్నాం. సో, ఫస్ట్ బిల్లు ఆ తేదీలో సమర్పించిన తర్వాత డీడీఓ గారు ఆ బిల్ అనేది సంబంధిత ఛానెల్ ద్వారా ఛానెల్ ద్వారా ఎస్‌టిఓ కార్యాలయానికైతే వెళ్తుందనమాట. సో, బిల్లులో ఎటువంటి తప్పులు లేకపోతే అది అప్రూవల్ అవుతుంది. లేదంటే ఏమైనా తప్పులుంటే దాన్ని రిజెక్ట్ చేస్తారు లేదా ఇన్ ప్రోగ్రెస్‌లో అని చూపిస్తారనమాట. సో, తదుపరి దశ గ్రీన్ ఛానెల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. బిల్లులను ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానెల్‌కి వెళ్తుంది. సో, గ్రీన్ ఛానెల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి బిల్లులను ఆమోదించారు అని చెప్పేసి అర్థము. ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనంటే బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధుల విడుదల కోసం వేచి చూస్తోంది అని అర్థము. సో, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత ఆ బిల్లు తదుపరి దశకైతే వెళ్తుంది. ఇకపోతే మూడోది ఈ-కుబేర్. గ్రీన్ ఛానెల్ నుండి ఆమోదించబడినటువంటి బిల్లులు ఈ-కుబేర్‌కైతే చేరుకుంటాయి. ఈ-కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐకు చేరుకున్నాయని అర్థము. సో, దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైన నగదును ఆర్‌బీఐకి పంపినది అనైతే సమాచారము. ఇంకా ఈ-కుబేర్ అనేది ఆర్‌బీఐ నిర్వహించే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్. ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది. తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్. ఈ-కుబేర్ తర్వాత వచ్చే దశ బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్. సో, బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అంటే మీ యొక్క పెన్షన్‌ను మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్‌బీఐ సిద్ధంగా ఉంది అని అర్థము. బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిన గంట నుంచి 3 గంటల లోపల మీ యొక్క పెన్షన్ అనేది మీ ఖాతాలో జమ అవుతుంది. సో, ముఖ్య గమనిక ఫ్రెండ్స్. పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ సమయం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లోనే పూర్తయితే మరికొన్ని సార్లు కొన్ని రోజులు కూడా పట్టవచ్చనమాట. కాబట్టి ఓపికగా అయితే ఉండాలి అని మనవి. సో, పెన్షనర్స్‌కి ముఖ్య సూచనలు. బిల్ అనేది ఇన్ ప్రాసెస్‌లో చూపిస్తూ ఉంటే అది ఎస్‌టిఓ ఆమోదానికి ఎదురు చూస్తుంది. అంటే ఇంకా ఎస్‌టిఓ గారు దాన్ని బిల్లును ఆమోదించలేదని అర్థము. అంటే డీడీఓ పని అయిపోయింది. సో, డీడీఓ గారు సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేసేశారు. కానీ బిల్లును ఇంకా పరిశీలన జరుగుతోంది ఎస్‌టిఓ గారి దగ్గర. అదే బిల్ స్టేటస్ చెక్ చేసేటప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని వచ్చినట్లయితే బిల్లు ఎస్‌టిఓ గారి చేత అప్రూవల్ అయిపోయింది. సో, నిధుల కోసం వేచి ఉంది అని అర్థము. తర్వాత బ్యాచ్ నంబర్ అలాటెడ్ అంటే సో, ఖాతాలో డబ్బులు జమ కావడానికి మరి కొద్ది సమయం మాత్రమే. అంటే బిల్లు అప్రూవల్ అయింది. డబ్బులు సమకూరింది. సో, ఇక ఆహ్, మీ అకౌంట్‌లో పడడానికి కొద్ది గంటలు మాత్రమే టైం ఉందని అర్థం. సో, అవసరమైతే ఎస్‌టిఓ కార్యాలయాన్ని సంప్రదించి మరిన్ని వివరాలైతే తెలుసుకోవచ్చు. ఈ విధంగా పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ గురించి స్పష్టమైన అవగాహన అలాగే ఉన్నట్లయితే అనవసరమైనటువంటి సందేహాలు, ఆందోళనలు తగ్గిపోతాయని జెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఫ్రెండ్స్ మనము రీసెంట్‌గా ఒక వీడియో చేయడం జరిగింది. ఏదంటే ఆహ్, మనము సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో కాకుండా ఏపీ ఎంప్లాయీస్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో మన యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీని ఉపయోగించి ఎటువంటి లాగిన్ అవసరం లేదు. ఎటువంటి
మొబైల్‌కి ఓటీపీ అవసరం లేదు. సో, నేరుగా మన యొక్క బిల్ స్టేటస్‌ని గాని, అలాగే పే స్లిప్‌ని గాని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో, ఆ లింక్ గూడా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఒకసారి అది గూడా చూడండి. ఆ విధంగా అయితే పెన్షనర్స్ మీ యొక్క పే స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలరు. సో, ఇది ఫ్రెండ్స్ జూన్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌ల తాజా సమాచారము. సో, ఏదైనా అప్డేట్ ఉంటే బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.